హాయ్, మన మంగళ జ్యోతి గారు పార్ట్ 5 కోసం ఎంతమంది నాకు పర్సనల్ కాల్ చేస్తున్నారు, ఇన్బాక్స్లో కామెంట్లు పెడుతున్నారు. బాబోయ్, నేను ఇది ఎందుకంటే ఇది ఆశ్చర్యం. ఎందుకంటే ఒక లేడీ రూపంలో ఉన్న మనిషి ఇలా చేష్టలు కొత్తగా ఉంటాయి కదా. సో ఇలా నాకు కూడా అనిపించిన తర్వాత నిజమే కదా, ఇంత భయంకరంగా ఉన్నది, ఇదేమి నిజమే కదా, మోసమే కదా, అది చాలా తేడా, చాలా మైండ్ చేయడం అనమాట. సో నాకు చాలా మంది మనోళ్ళు, మన ఆంధ్ర తెలంగాణ బిడ్డలు మొత్తం నాకు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అడగడం, నాకు తెలిసిన మన వైసీపీ ఫ్యాన్స్ లేడీసు, పెద్ద పెద్ద బ్రదర్స్, నాకు తెలిసిన వాళ్ళు, నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు, టీడీపీ వాళ్ళు కానీ మన వైసీపీ ఫ్యాన్స్, ఎవరి అభిమానం వాళ్ళది, ఓకేనా. అది రాజకీయమే. వ్యక్తిగతంగా నాకు చాలా మంది పరిచయం, నాకు చాలా మంది తెలుసు, ఎవరి అభిమానం వాళ్ళది, అది వేరు, ఓకేనా. సో వాళ్ళందరూ నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏందన్నా నీకు ఇంత జరిగిందా? బాహుబలి స్టోరీ మించిన ఉన్నది. ఎస్, కరెక్టే. బాహుబలి స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క మ్యూజిక్, ఒక రిథం, చూస్తా ఉంటే గూస్ బంప్స్ లేస్తాయి ఎవరికైనా సరే, ఈవెన్ ఫ్యాన్ కాకపోయిన వాళ్ళైనా సరే. అలా ఉంటుందండి బాహుబలి, అలా ఉంటుంది, ఓకేనా. సో మన జ్యోతిగాడు గురించి ఇంకా ఎక్కువ చెప్పను, ఇంకెక్కువ మాట్లాడను, ఇది మన పని కాదు, ఓకేనా. జ్యోతిగాడు ఊరికి గెలికాడు కాబట్టి రీసెంట్గా నన్ను అనవసరంగా అది ఇది అని చెప్పేసి దానికోసం ఫ్యామిలీ వరకు పోయి అది ఇది చేశాడు కాబట్టి ఇవన్నీ నేను చెప్పవలసి వస్తుంది. లేకపోతే ఇలాంటి వాళ్ళు నేను ఫరక్ కూడా పడత తీసుకొని నేను అసలు. సో మన మంగళ జ్యోతిగాడు స్టోరీ ఏంటంటే, ఇంకా నేను ఎక్కువ చెప్పను, నెంబర్ 2 పాయింట్లు చెప్పేసి ఇక్కడ 2 హెడ్లైన్లు మెయిన్ స్టోరీలో, ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పిన పార్ట్ 1 పార్ట్ 5 వరకు ఏది అబద్ధం కాదు, నేను దేనికైనా సిద్ధం. మళ్ళీ ఛాలెంజ్ చేస్తాను నేను. ఈ మీసం ఇటు తీసుకుంటా, ఈ గుండె ఇటు తీసుకుంటా, ఓకేనా. మెయిన్ మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉన్నది, ఇంకా నేనైతే చెప్పను, అది క్లోజ్ చేస్తా ఈ రోజుతో, ఇంకా మన కొద్ది చెత్త. సో మెయిన్ 2 హెడ్లైన్లు. ఒకటి, నెంబర్ 1, ఈ జ్యోతి రాసలీలలో ఈ బెహ్రెయిన్లో అయిపోయినా కూడా చెన్నై నుంచి విశాఖపట్నం నుంచి ఈ రాసలీలలో వాళ్ళ సొంత భర్తకు, గర్ల్ ఫ్రెండ్ భర్తకు దూరం చేయడం, ఎంత క్షణిగా అవతనకు ఫోన్ చేసి నాకు ఆ బాధ చెప్పడం, ఓకేనా. అది ఎంత ఉందంటో అదొక నెంబర్ 1 విషయం, సరేనా. అట్లా మైండ్ వాచ్ చేసేసింది అనమాట. అంత ఒక మనిషిని, లేడీని మార్చిందంటే, ఒక మగాడు ఇది ఉన్నా కూడా ఆ కథ వేరు, లేడీ బాయ్. కానీ ఈవిడ ఇంత తేడా మనిషి, ఏం సిజరింగ్ చేయించుకునేదో, ఏం ఆపరేషన్ చేసిందో, ఏ బాంబే పోయినా నాకు తెలియదు, కానీ ఇంత తేడాగా మార్చిందంటే అది మామూలు విషయం కాదు అది, ఓకేనా. ఒక ఫ్యామిలీని కూడా కాదు అన్న ఇదిగా. నెంబర్ 2, ఈ జ్యోతి సొంత చెల్లుల భర్తని చనిపోవడం కారణం మెయిన్ ముద్దాయి ఈ జ్యోతి, ఓకేనా. నెంబర్ 2, వాళ్ళ సొంత చెల్లులు భర్త చనిపోయేదానికి కారణమైన కారకురాలు 3.5 లక్షలు పెట్టి కేసు తీపించుకొని మళ్ళీ బయటకు వచ్చింది అవుట్ ఆఫ్ కంట్రీకి. చెప్తా చూడండి. నెంబర్ 1, ఈవిడ ఈ మన బెహ్రెయిన్ నుంచి వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ మనము వారిలోనే పంపించాము బెహ్రెయిన్ టు సౌదీ టు చెన్నై, హైదరాబాద్ ఫ్లైట్లు లేవు అప్పుడు, ఓకేనా. ఆ సస్పెన్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్లోనే తెరిచినారు, నెల తర్వాత, ఆ వార్ తర్వాత. సో ఈవిడొచ్చి అతను వాళ్ళ భర్త నాకు బాగా చెప్పడం, అన్న నాకు ఇప్పుడు తెలిసిందన్న, మొత్తం ఇంటికి వచ్చాక ఇవన్నీ చూసినాక స్కాను ఇవన్నీ మొత్తం అదే వాళ్ళ చాట్ లిస్టులు, వాళ్ళ పంచాయతీలు, వాళ్ళ రికార్డింగ్లు, వాళ్ళ ఆడియో వీడియో ఇంత భయంకరంగా నేను చూసినాక నా గుండె ఆగిపోయింది. ఏమి చేయలేని పరిస్థితి, నేను ఒంటరివాడిని, నాకంటూ వెనుక ముందు సపోర్ట్ లేరు. వాళ్ళేమో ఇంతకుముందు నాకు ఒక కేసు పెట్టి భయపడిచ్చి ఇది చేశారు, లేడీస్ కదన్నా, ఏం చెప్పాను నమ్ముతారని చెప్పేసి అతను బాధపడి నాకు చెప్పాడు. నువ్వు పెట్టన్నా వీడియో అని చెప్పాడు, కానీ నేను పెట్టలా. అతను ఏదోలే చెప్తున్నాను అనుకోని నేను పెట్టలా. కానీ ఇప్పుడు మన జ్యోతిగాడు చెప్పి గెలికి ఇది చెప్పాడు. ఎందుకంటే అతనికి ఆ ధైర్యం సరిపోలా, వాళ్ళ మాట్లాడి ఈ ప్రూఫ్లు చూపించి ఇది చెప్పితే అతను ధైర్యం సరిపోలా, యాడేది అవుతుంది అని చెప్పి ఇది అయిపోయినాడు. సో ఇప్పుడు మన జ్యోతిగాడు గెలికాడు కాబట్టి చెప్తున్నా. నెంబర్ 1, మన జ్యోతిగాడు బెహ్రెయిన్ టు చెన్నైకి ముందుగానే, ఈవిడు వస్తానంగా టికెట్ పంపిస్తానే ముందుగానే వాళ్ళ సొంత భర్త కంటే ముందుగానే మన జ్యోతిగాడు చెన్నైలో వచ్చినాడు, వెయిట్ చేస్తున్నాడు ల్యాండ్ అయినా ఫ్లైట్, ఓకేనా. మన జ్యోతిగాడు ఇది వైజాగ్లో దిగిన రీసెంట్గా ఇది ఫోటో, ఇది అక్కడ అటు సైడ్ విశాఖపట్నం పక్కన. సో మా జ్యోతిగాడు ఏం చేసినాడంటే, ఇతనికి వాళ్ళ ఆయనకి గర్ల్ ఫ్రెండ్, నువ్వు వద్దులే మా జ్యోతి, నా ఫ్రెండ్ వచ్చేస్తుంది చెన్నైకి, నేను వస్తానులే, నీ అక్కడ స్టే చేసి ట్రైన్ ఎక్కుతానులే అని చెప్తే, అదేంటది నేను భర్తను రావద్దా, ఏంది నువ్వు ఇట్లా మాడుతున్నావు, నేను వస్తాను కదా అని చెప్పేసి అతను ఇంకా ఇష్టంతో అతను వచ్చేసినాడు. వచ్చినాక ఏమైందంటే, ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దిగారు చెన్నైలో. దాని తర్వాత ఈవినింగ్ వీళ్ళకు విశాఖపట్నానికి ట్రైన్ ఉంది. మన మంగళ జ్యోతిగాడు ఏం చేసినాడంటే,
ఇతను వీళ్ళ భర్త మంగళజ్యోతి గారు గర్ల్ ఫ్రెండ్ భర్త నార్మల్ ఒక 400-500 ఒక రూమ్ తీసుకున్నాం, సాయంత్రం వరకు కదా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. సో దాని తర్వాత ఈ గమ్మునున్నా నువ్వు గమ్మునుండో అని చెప్పేసి మన రాయలసీమ అనంతపురం భాషలో గమ్మునున్నా నువ్వు అని చెప్పేసి ఏసీ డబుల్ బెడ్రూమ్ బుక్ చేసింది. బుక్ చేసినాక వాళ్ళ అబ్బాయిని వాళ్ళ భర్తని ఒక రూమ్లో వేసేసింది, వీళ్ళిద్దరు ఒక రూమ్లో ఉన్నారు. ఓకేనా, సాయంత్రం వరకు ఓకే, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నారు. మళ్ళీ అతను బాధపడడం ఏంటంటే ఇంత దారుణం అనుకోలే అన్న, ఎవరన్నా చెప్తే నమ్ముతారన్నా, నేను నోటితో చెప్పినా కూడా ఎవరు నమ్మరన్నా ఈ మాట. ఇప్పుడు తెలిసినాక ఈ ఘోరాలు చూసినాక వీడియోలో ఆడియోలో నేను గుండె డామ్ అవుతుంది నాకు. ఇంత నేను ఒకటి చెప్తాను, నాకు ఇంత నాకు దగ్గరకు కూడా కనీసం చెప్తానంటే భర్త పాపము కనీసం దగ్గరకు కూడా ఒక ఊరికి కానీ ఒక తినడానికి రెస్టారెంట్కి కానీ ఒక బయటకు కానీ నాతో ఉండడానికి కానీ ఇది కానీ మనసే లేదన్నా. మనసు లేకుండా అసలు మేము కలిసి ఏ రోజు స్టే చేసింది లేదు, తినేది లేదు, పెట్టింది లేదు, ఇన్ని రోజులు వచ్చింది అని ఎంత బాధపడ్డాడు అతను. నాకైతే ఒక మగాడికి ఇదైపోయింది. అలా చేసేవరా నువ్వు జ్యోతిగా, ఒక సంసారాన్ని ఒక ఫ్యామిలీని అలా చేసావు. తర్వాత ఏం చేసేవరా నువ్వు జ్యోతిగా? అరే మంగళజ్యోతి నా కొడుక, మార్చి 31 దిగారు కదా, ఉన్నారు కదా పొద్దున్న సాయంత్రం వరకు ఏసీ రూమ్ బుక్ చేసుకొని. తను నా కొడుక తర్వాత నైట్ ఎక్కిపోయినారు వాళ్ళు. మళ్ళా 31 అయిపోయింది కదా, ఏప్రిల్ 5 రోజులు కూడా గ్యాప్ లేదు, 4-5 రోజులు కూడా గ్యాప్ లేదు. ఏప్రిల్ మళ్ళీ గుంతకల్కి ఏం చెప్పించేవరా నువ్వు? గుంతకల్కి ఇదో ట్రైన్ చూడు, ట్రైన్ బుక్ చేసినావు నాకు నువ్వు. ఒరే జ్యోతిగా నువ్వు బుక్ చేసావు గుంతకల్కి, విశాఖపట్నం టు గుంతకల్కి బుక్ చేసి వామును రప్పించావు. ఏంది వచ్చిన 4 రోజులకి వెళ్ళిపోతున్నావు అని. అతనేమో వాళ్ళ ఊర్లో ఉంటాడు ఏదో వర్క్ చేసుకుంటూ, ఈవిడే ఈలరూలు గాజువాకలో వైజాగ్లో ఉంటారనమాట. ఏంటి 4 రోజులకి వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే, లేదు సలూన్ ట్రైనింగ్ ఉంది, మాకు బాగా ట్రైనింగ్ తీసుకోవాలి, అక్కడ మాట్లాడుకొని రావాలా అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి మొత్తానికైతే వెళ్ళిపోయింది వాళ్ళ బాబుని తీసుకొని. ఏంటి నమ్మకం లేదా నీకు, నీ బాబుని తీసుకొని వెళ్తానని చెప్పేసి గుంతకల్కి బుక్ చేసింది మన జ్యోతిగాడు ట్రైన్ విశాఖపట్నం టు గుంతకల్కి. అక్కడ దిగినాక బాబుని ఇంట్లో పెట్టి వీళ్ళు 3 రోజులు అక్కడ సంసారం చేసి దాని తర్వాత మళ్ళీ వైజాగ్కి వచ్చి వెనుదిరిగి వచ్చింది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. దాని తర్వాత ఏమైంది తెలుసా, 11వ తేదీ మళ్ళీ ఏప్రిల్ 11వ తేదీ ఈడు గుంతకల్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు. అది వాళ్ళ భర్తకు కూడా తెలియదు, ఎవరి భర్తకు, గర్ల్ ఫ్రెండ్ భర్తకు కూడా తెలియదు పాపం. ఓకేనా, ఎంక్వైరీ చేస్తే నాకు ఎందుకు చెప్పలేదు ఏం కథ అంటే అతను ఒక ఊర్లో ఉంటాడు, వీళ్ళు ఒక ఊర్లో ఉంటారు. నేను చెప్పలేదంటే మామూలుగా వచ్చింది నా ఫ్రెండ్ అని చెప్పేసింది. ఆమె మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళని నా ఫ్రెండు, నాకు బాగా ఇది, నా క్లోజు, నాకు ఏదన్నా డబ్బుల విషయంలో సపోర్ట్ చేస్తుంది, తిండి కానీ అది కానీ అని చెప్పేసి బాగా నమ్మించేసిందంట. అతను అంత బాగా చెప్తున్నాడు, కానీ అతను ప్రామిస్ చేసిన నేను ఏడా నీ వాయిస్ నీ రికార్డు పెట్టినని. ఈ జ్యోతిగాడు మెంటల్గా చేపిస్తున్నాడు నన్ను. సో అందుకోసం మెంటల్ తప్పితే మనం పెట్టాల్సి వస్తుంది అవన్నీ, ఎందుకని అతను ప్రామిస్ చేసిన ప్రస్తుతానికి. సో దాని తర్వాత ఇలా వచ్చి ఈ అరకు ఆడికి ఈడికి తిరిగి ఒక ఫ్యామిలీకి ఒక భర్తకి లేకుండా చేసేసి సర్వనాశనం చేసింది. కనీసం భర్త పక్కన కూర్చునేదానికిలే పడుకునేదానికిలే అలా చేసింది మైండ్ వాష్ మా జ్యోతిగాడు. ఏమిరా నువ్వు ఏం చేసేవరా నాకు అర్థం కల. అదొకటి ఫస్ట్ హెడ్లైన్ అయిపోయిందా. రెండో హెడ్లైన్, ఈ జ్యోతి వాళ్ళ సొంత చెల్లెలు భర్త హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఏదో పని చేస్తాడు. అతను పనిచేసి అతను హెల్త్ సరిగ్గా లేక పాపము హైదరాబాద్ నుంచి గుంతకల్కి వచ్చాడు వాళ్ళ ఇంట్లోకే, వీళ్ళ చెల్లెలు కాడికి వస్తే ఈ వాళ్ళు ఏమో తెలియదు, ఏం సొంత భర్త వచ్చే మీకేంటి నొప్పి రాకూడదా, వీళ్ళకి చెప్పాలంట. నువ్వు ఎందుకు చెప్పి రాలేదు అని గొడవ వేసుకొని మరుసటి రోజు 10 మందిలో పంచాయతీ పెట్టి వీళ్ళ సొంత చెల్లెలు ఈవిడ పంచాయతీ పెట్టి, ఈవిడ మొగరాయిల్లాగా పంచాయతీ పెట్టే నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఎందుకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అని 10 మందిలో పంచాయతీ పెట్టి, అతను 10 మందిలో పంచాయతీ పెట్టేందుకు అవమానంగా ఫీల్ అయిపోయి షమ్గా ఫీల్ అయిపోయి అతను ఇంటర్ దాగి గుళికల మంది దాగి చనిపోయినాడు. ఓకేనా, అతను చనిపోయిన వాళ్ళ అమ్మా నాయన వాళ్ళు కేసు పెట్టి జ్యోతియ కారణము ఇట్లా పంచాయతీ పెట్టి అవమానం చేసింది, ఏమీ లేకపోయినా కూడా అతను అవమానం తట్టుకోలేక సొంత చెల్లెలు భర్త గుళికల మంది దాగి ఇంటర్ తాగి చనిపోయినాడు. ఓకేనా, చనిపోయినాడు. ఆ కేసు తీపించుకోవడానికి జ్యోతి పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టూ 3 నెలలు తిరిగి 3.5 లక్షల లాయర్కి పెట్టి ఖర్చు పెట్టి ఆ కేసు కొట్టించుకొని మళ్ళీ బయటకు ఈ కంట్రీకి వచ్చింది. అర్థమైందా? ఇలా చేసిన జ్యోతి నువ్వు ఈ నీతులు చెప్తావా నువ్వు? ఇప్పుడు నేను మగానని చెప్పుకో, లేడీని చెప్పుకో. ఓకే, తైతక్క అంటే తైతక్క అని చెప్పు. ఎందుకు ఇట్లా మనుషుల్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి లేనిపోని స్టోరీలు క్రియేటింగ్ చేసి, అంటే నువ్వు ఆడదానివి ఏం చెప్పి నమ్ముతారు సోషల్ మీడియాలో. నీ బూతులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఓకేనా, నువ్వు ఎలాంటి దానివో నువ్వు ఎలా మళ్ళా వీడియోలో అన్నా ఇలా సోజ్ చెప్తున్నావు. సోజ్ చెప్పకు, ఉన్నట్టు మాట్లాడు. మీ మాట్లాడలే, నువ్వు అలా మాట్లాడు. ఏం దాచుకునేది ఏమున్నది, బయట కోటే లోపల కోటి.
సో నువ్వు నీ పని నువ్వు చేసుకొని హ్యాపీగా ఉండు. ఇవన్నీ గెలకడానికి కారణం నువ్వు గెలికి ఫ్యామిలీని టచ్ చేసావు, ఇక్కడ లేనిపోయినట్టు అబద్ధాలు చెప్పావు. నాకు తెలిసిన వాళ్ళకి షాప్ వాళ్ళకి అట్లా మా షాప్ వాళ్ళకి కాల్ చేసి టైలర్ అన్నకి ఇంత